యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నల్గొండ ఏసీపీ జగదీష్ చంద్ర టీం అధికారులు దాడులు నిర్వహించారు. ఆలేరు మండలం కొలనపాక రెవెన్యూ పరిధిలో గల భూమి ధర్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బుడిగ మహేష్కు తనకు తండ్రి 4 ఎకరాల గిఫ్ట్ డీడీ ఇచ్చారు. అక్కడ కూడా 2 ఎకరాల గిఫ్ట్ డీడీ చేశారు. ఆ విధంగా సక్రమించిన భూమిని తండ్రి మరణానంతరం వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయడం కోసం కొలనపాక గ్రామ జీపీఓ షేక్ అహ్మద్, ఆర్ఐ పూర్ణచంద్రరావులు 20,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా బుడిగ మహేష్ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో జీపీఓ అహ్మద్ పూర్ణచందర్లు 14,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని చెప్పడంతో బూడిగ మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రోజు కంప్లైంట్ ఇవ్వగా 2 రోజులు నిఘా వేసి పక్కా సమాచారంతో ఈరోజు ఏసీబీ అధికారులు జీపీఓ అహ్మద్ పూర్ణచంద్రరావు ఆర్ఐలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డిఏ డీఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఏదైనా పనులపై లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కానీ వాట్సాప్ నెంబర్ 9440446106కు తెలియజేయాలని ఫిర్యాదుదారుని పేరు గోప్యంగా ఉంచుతామని నల్గొండ ఏసీబీ జగదీష్ చంద్ర తెలిపారు. నిందితులనిద్దరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి విచారించనున్నట్టు తెలిపారు. ఆర్ఐ పూర్ణచంద్రరావు ఇంట్లో కూడా ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని ఏసీబీ మరో బృందం తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెల లాస్ట్ వీక్లో ఆలేరు మండలకు సంబంధించిన ఒక వ్యక్తి, అంటే ఆయన పేరు రివీల్ చేయలేదు, చేయటం లేదు, ఏసీబీ నల్గొండ రేంజ్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముంది అంటే వాళ్ళ ఫాదర్కు 8 ఎకరాల ల్యాండ్ ఉంది. 2023లో ఆ కంప్లైంట్కు 4 ఎకరాలు, వాళ్ళ సిస్టర్కు 2 ఎకరాలు గిఫ్ట్ డీడ్ చేశాడు. తర్వాత వాళ్ళ కుటుంబంలో గొడవలు వచ్చిన తర్వాత గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు తహసీల్దార్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చాడు. ఈ నెలలో వాళ్ళు రిజిస్ట్రేషన్ వేరే సేల్ చేయడానికి వస్తే, స్లాట్ బుక్ చేస్తే వాళ్ళ ఫాదరు గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసినట్టు లెటర్ ఇచ్చారని చెప్పడం జరిగింది. తర్వాత కంప్లైంట్ మా ఫాదరు 2025లో చనిపోయాడు కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆ తహసీల్దార్ ఆఫీసులో ఈ ఆర్ఐ పూర్ణచందర్ అండ్ జీపీఓ షేక్ అహ్మద్ వాళ్ళకి పిటిషన్ ఇంట్రెస్ట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని ఎంఆర్ఓ గారు చెప్పారు. ఇది చెప్పిన తర్వాత ఆ పని చేయడానికి కానీ వాళ్ళిద్దరు ఆర్ఐను విలేజ్ గ్రామ పాలనా ఆఫీసర్ అహ్మద్ 20,000 డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేసిన 20,000 కంప్లైంట్కి ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్పై మేము వెరిఫై చేసిన తర్వాత ఆడియో వీడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈరోజు ట్రాప్లో భాగంగా నల్గొండ నుంచి ఆలేరు వచ్చి కంప్లైంట్ ద్వారా ఎవరైతే ఈ షేక్ అహ్మద్ గ్రామ పాలనా ఆఫీసు తర్వాత ఆర్ఐ పూర్ణచందర్లు డిమాండ్ చేసిన 14,000 తీసుకొని ఆఫీసు ప్రొవైజర్స్లో ఆర్ఐ ఎవరో మన పూర్ణచందర్ షేక్ అహ్మద్ ద్వారా డబ్బులు తీసుకునేటప్పుడు ఏసీబీ టీం నల్గొండ అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. షేక్ అహ్మద్తో పాటు ఆర్ఐ గారిని కూడా కస్టడీలోకి తీసుకొని ఆ 14,000 వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఆ ఇద్దరిని కస్టడీలో తీసుకొని ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్ గురించి పై అధికారి అనగా తహసీల్దార్ గారిని కూడా విచారణ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ పూర్ణచందర్ ఇల్లు హైదరాబాద్ సిటీలో ఉంది. ఇంట్లో కూడా ఏదైనా డాక్యుమెంట్స్ కేసుకు సంబంధించినవి కానీ లేకపోతే ఆదాయానికి మించి ఏదైనా ఆస్తులు ఉన్నాయేమో అని చెప్పి ఒక టీం అక్కడ సర్చ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని రేపు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అఫీషియల్స్ ఎవరన్నా నల్గొండ జిల్లా పరిధిలో వారు చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ ఉంటుంది 1064, రిపీట్ 1064 కానీ ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఆ విధంగా చేసిన కంప్లైంట్పై మేము విచారణ చేసి ఎవరైతే దరఖాస్తు ఇస్తారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి సరి అయినదైతే ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏసీబీ డిఎస్పీ జగదీష్ చంద్ర అండ్ టీమ్ చందర్ డిఎస్పీ
టీం ఉంటారు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు అండ్ స్టాఫ్ ఉంటారు. ఇది నాకు నంబర్కి మెసేజ్ పెట్టండి, మీ ఫోటో వీడియో ఉన్నది అది పంపిస్తాను. ఓకే.